పెద్దలు డిసిసి అధ్యక్షులు రామశ్రీకృష్ణ గారు చెప్పినట్టు ఏఐసిసి వాళ్ళ ఆదేశాల మేరకు కొత్త డిసిసిలను ఎన్నుకోవడానికి ఈరోజు రాష్ట్రం మొత్తము ప్రతి ఒక్క జిల్లాకు అంటే సామాన్యులు కాదు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఏఐసిసి మెంబర్లు, అటువంటి పెద్దలనే అంటే అశోక్ గెహ్లాట్ లాంటి వాళ్ళు, నారాయణ స్వామి లాంటి వాళ్ళు, అటు పెద్ద పెద్దలందరినీ కూడా, ఎందుకంటే మనం మీ అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనం జాబులు ఇచ్చినా ఏదిచ్చినా క్లారిటీ తోటి మెరిట్ తోటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అన్న చెప్పినట్టు డిసిసి ఏదైతే ఇంతకుముందు ఏఐసిసి నుంచి కవర్లో వచ్చేదో అలా కాకుండా ప్రజా సేకరణ, ప్రజల ఒక ఆదరణ పొందిన నాయకుడికే డిసిసి ఇవ్వాలనే విధంగా ఈరోజు వీళ్ళంతా వీడికి రావడం జరిగింది. ఈ యొక్క సభకు అలంకరించిన పెద్దలు ఏఐసిసి మెంబర్, మాజీ పాండిచ్చేరి ముఖ్యమంత్రి, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ పెద్దలు నారాయణ స్వామి గారిని మన నియోజకవర్గానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని వారికి చప్పట్లతో ప్రతి ఒక్కరు నాయకులు నియోజకవర్గ సభ్యులంతా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా వేదికలు నిర్వహించిన పెద్దలు, అబ్జర్వర్స్, మాజీ కౌన్సిలర్స్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమాన నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ తెలుసు పొద్దున్నుంచి ఈ యొక్క క్రమశిక్షణతో పాటు ఈ ఆర్గనైజేషన్ ఎలా చేయాలి, డిసిసిని ఎలా సెలెక్ట్ చేయాలని పెద్దలు పొద్దున్నుంచి ప్రారంభించడం జరిగింది. నేను చెప్పాలనుకునేది దానికంటే ఎక్కువ మా అన్న వంశాన్ని చెప్పింది, ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్. 10 ఏళ్ళు దాటింది డిసిసి. 10 సార్లు సార్, చేసాలి. అది అంటే పార్టీలో ఎలా ఉండాలి, పార్టీలో క్రమశిక్షణ ఎలా ఉండాలి, ఆయన చెప్పిన నిజం. ఎవ్వరు అలగొద్దు, కొట్లాడదాం, పోరాడదాం. మనకు చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు, అన్న ఈసారి టికెట్ల మా కులానికి వేయాలని. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కులం. ఆ కులంలో ఎవరైతే పోరాడి ముందుకు వస్తారో వారికి టికెట్ వస్తారు. కానీ మా కులానికి ఇస్తా అంటే ఆయనకు కెపాసిటీ లేదు, నేను నిలబడలేను అని చెప్తా కూడా మా కులానికి ఇన్ని సీట్లు ఇవ్వాలని అంటారు. ఇక్కడ ఎవరైతే పెద్దలు చెప్పినట్టు, వంశన చెప్పినట్టు ఎవరైతే ముందుకు వస్తారో, ఎస్ నేను కొట్లాడతా, నాకుంది కెపాసిటీ, ప్రజల ఆదరణ పొందుతా, నేను ప్రజలకు సేవ చేస్తా, కాంగ్రెస్ పార్టీని నేను నమ్ముకొని ఉంటా అనే వారికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకసారి నాయకుడు అవుతారు. మీరందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్లు కొన్నంటే కోసుకొని తప్పకుండా వస్తాయి. అందరూ కూడా మీరు ఆశించినట్టు, మీరు అనుకునే విధంగా కూడా మీకు సీట్లు వస్తాయి తప్పకుండా. అందరూ కూడా ఏదో విధంగా మా ప్రయత్నం ఏంది, కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వారికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా న్యాయం చేయాలి, వాళ్ళని కూడా పదవిలో పెట్టాలి. వాళ్ళు కూడా పోరాడే వాళ్ళు, కష్టపడే వాళ్ళు తప్పకుండా గమనిస్తాం. కొంచెం ముందు రావచ్చు, కొంచెం లేట్గా రావచ్చు, కానీ తప్పకుండా అందరినీ కూడా మాకు కానీ, మా డిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా నాయకులకు కానీ, మా టీపీసీసీ వాళ్ళకి కానీ తప్పకుండా అందరూ కూడా మైండ్లో ఉంది. ఇప్పుడు మనం వచ్చిన వెంటనే ఎప్పటి నుంచో పనిచేసే యంగ్స్టర్ వెంకట్ పల్మూర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు గమనించి. అదేవిధంగా అనిల్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చారు. ఎవరైనా ఊహించిండ్రా ఆ వయసులో రాజ్యసభ మెంబర్ అవుతారని? అది కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి నమ్ముకొని ఉండే పార్టీకి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తారని కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. కాబట్టి మీరు ఎటువంటి కూడా అంటే మీరు బాధపడద్దు నాకు రాకపోయా అని. చాలా మంది అనుకుంటారు, అరే ఈసారి రాకపోతే నాకు ఎప్పుడు రాదని. ఇప్పుడు మా కుటుంబం ఉంది, 40 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఇప్పుడు వచ్చింది, మీ అందరి ఆశీర్వాదాలతో ఇప్పుడు వచ్చింది. అంటే మేము అలిగిపోయి ఇంట్లో కూర్చున్నామా, లేకపోతే మేము ప్రజల్లో లేమా? తప్పకుండా ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో ఉంటాం. మేము ఈ బాధ్యతగా తీసుకున్నాం, ప్రజాసేవనే బాధ్యతగా తీసుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కలిసిమెలిసి ఒక కుటుంబం లాగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కుటుంబం. ఎత్తులు కిందికి మీదికి చాలా అవుతున్నాయి, కానీ తప్పకుండా కలిసి ఉందాం. రాబోయే కాలంలో మన నియోజకవర్గాన్ని ఇంకా పెంచుకుందాం. ఇదే విధంగా ఈ ముఖ్యంగా ఈరోజు డిసిసి ఎంపిక సంబంధించి సభ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే పెద్దలు అతిథులు నారాయణ స్వామి కూడా మాట్లాడలేదు. దానికంటే ముందు మన ఇంకో డైనమిక్ ఎమ్మెల్యే, కల్వకుర్తి ఎమ్మెల్యే
అన్న ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు కానీ చాలా పౌరుషంగా మాట్లాడతాడు కాబట్టి వారు కూడా మాట్లాడాలని కోరుకుంటూ వారికి మాట్లాడాలని కోరుకుంటూ వారికి మైక్ అందజేస్తున్నాను.